నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు షేక్ సాబ్బాషా అండి, మాది వెంకటాచలం. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం అంటే, ఇంతకుముందు కాళ్ళు అరిగేలా మేము ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ మా కోరికలు ఏవి తీరే కాదు. కోరికలని కాదు, గొంతమ్మ కోరికలు అయితే పేదవాడికి ఉండవు. కనీస వసతులు, ఆకలి తీరడం కోసం రేషన్ కోరుకుంటాడు, ఆరోగ్యం చెడిపోతే ఆసుపత్రి కోరుకుంటాడు, ఉండడానికి ఒక గూడు కోరుకుంటాడు, దానికి రాకపోకల కోసం రోడ్డు కోరుకుంటాడు, మురికి నీటి వసతి కోరుకుంటాడు, అదేవిధంగా మంచినీటి వసతి కోరుకుంటాడు, విద్యుత్ కోరుకుంటాడు. ఇవి కనీస అవసరాలు మనిషికి. ఇవన్నీ జరిగాయంటారా? వాటిని తీర్చుకునే దానికోసం కాళ్ళరిగేలా తిరిగి బతిమలాడుకోవాల్సి వచ్చేది. కానీ ఏది తీరేది కాదు, అన్నీ తీరని కలల్లా ఉండిపోయాయి. కనీస అవసరాలు కూడా ఒక కళగా మారడం అని అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము అడిగినవే కాకుండా అడగకుండా కూడా మా అవసరాలు తీరిపోతున్నాయి. మీకు ఫలానా వస్తువు అవసరం ఉండొచ్చేమో అని భావించి, ఏమండి మీకు ఫలానా వస్తువు అవసరమా అని చెప్పి ఇటువంటి ఒపీనియన్లు కలెక్ట్ చేసుకునేది. ఓకే, పబ్లిక్లో ఈ అవసరాలు వినిపిస్తున్నాయి కాబట్టి మనం దీని మీద దృష్టి సారించాలి, వెంటనే అవి పూర్తి చేయాలి అనేటట్టుగా ఈ విధంగా వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మనం నిలబడి ఉన్నామే, ఈ ఇళ్ళు మీకు కనిపిస్తుంది, ఈ ఇళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యం. మేము ఈరోజు సొంతింటి కలగానే ఉండిపోతుందేమో, ఇలాగే మేము ఇల్లు కట్టుకోకుండానే చనిపోతామేమో అనే ఆలోచనలో ఉన్న మాకు ఈరోజు సొంత ఇంటి కళను సైతం పూర్తి చేసి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకా వేరే ఏ వ్యక్తిని ముఖ్యమంత్రిగా మనం చూసుకోగలం? మన ఎన్నికలప్పుడు మన ఇళ్ల ముందుకు రావడం, పచ్చ పోస్టర్లు పంచిపోవడం తప్ప ఆ తర్వాత అంతకు మించి చేసినోడు ఎవడు లేడు. ఇంతకుముందు నన్ను గెలిపించండి నేను కూడా చేస్తా అంటున్నారు కదా చంద్రబాబు. ఏందండి ఆయన్ని గెలిపించడం, ఆయన చేయడం? మనం గెలిపించకుండా ఉంటే ఇంతకుముందు గెలిపించాం కదా బాబు, నువ్వు ఏం చేసావని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు. ఇంతకుముందు ఏదో అయిపోయింది, ఇప్పుడు గెలిపించండి, ఇప్పుడు అయిపోతుందండి ఖచ్చితంగా అని అంటే ఎవరు నమ్ముతాడు? ఒకప్పుడు నీకు అవకాశం ఇచ్చాము, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యావు. ఇంతకుముందు వేరే వాళ్ళది నువ్వు లాక్కొని అయ్యావో, వాళ్ళని తోసేసి అయ్యావో, వాళ్ళని మోసం చేసి అయ్యావో, వెన్నుపూడు చేసి అయ్యావో, ఎలాగో మొత్తానికి ఇంతకుముందు కూడా అయ్యావు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి ఏమీ చేయకుండా నువ్వు మళ్ళీ చేయండి, ఒక 4వసారి చేయండి, 4వసారి ఏదో చేస్తానంటే ఏందది? మనం నమ్మడానికి గొర్రెలమే అనుకోవాలి. ఈసారి ఓటేసే ప్రతి ఒక్కరిని అలాగే అనుకోవాలి. ఇంకా అంటే ఇది కాంట్రవర్సీ చేయాలని కాదు, ఆయనకు ఓటేసే ప్రతి ఒక్కడు గొర్రె అని అనడం కాదు, వాళ్ళని నిందించడం కాదు, వాళ్ళ అమాయకత్వం అంటా. నేను జగన్ గారిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? జగన్ గారిని ఎందుకు నమ్మాలనంటే, మనం నిలబడి ఉన్నామే ఏ ఇంటి ముందైతే ఆ ఇంటిని చూసి నమ్మాలా. మనం ఏ రోడ్డు మీద అయితే నిలబడి ఉన్నామే ఆ రోడ్డుని చూసి నమ్మాలా. మనం ఏ కుళాయి ముందు అయితే నిలబడి ఉన్నామే ఆ కుళాయిని చూసి నమ్మాలా. అంతేగాని అంతకు మించి ఇంక దేన్ని చూసి నమ్మాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడైతే ఉన్నామో అటు పైగెత్తండి మీరు కాస్త కెమెరా. విద్యుత్ ఈ ఏరియాకైతే అసలు కరెంటే రాదు, ఆ రైల్వే ట్రాక్ దాటనే లేదన్నారు. అటువంటి ఏరియాలో సైతం ఈ విద్యుత్ వచ్చింది, దాన్ని చూసి నమ్మాలా జగన్మోహన్ రెడ్డిని. నన్ను చూసి నా మాటలు చూసి నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అభివృద్ధిని చూసి నమ్మాలా. పథకాలు అందుతున్నాయా మీకు? పథకాలు అంటే అందరికి పరిస్థితి ఏమో కానీ నా ఇంటి వరకు అందని పథకం అంటూ లేదు. ఇదే విధంగా మీరు ఈ ఒపీనియన్ నా వరకు వ్యక్తిగతంగా మీరు ప్రశ్నించారు కాబట్టి వ్యక్తిగతంగా చెప్తున్నా. ఈ ఏరియాలో అందరి దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రతి ఇంట్లో ఇదే సమాధానం మీకు దొరుకుతుంది. నాకు చదువుకునే పిల్లలు ఉన్నారు, అమ్మఒడి దొరికింది. అదేవిధంగా మా ఇంట్లో రోగులు ఉన్నారు, రోగులకు డయాలసిస్ సంబంధించి వాళ్లకు దొరికే 10,000 రూపాయలు నెల దొరుకుతున్నాయి. అదేవిధంగా వృద్ధులు ఉన్నారు, సొంతంగా నా ఇంట్లో కాదు మా కుటుంబ సభ్యుల్లో అమ్మ కానీ వాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్లు 2,000 నుంచి ఇప్పుడు 3,000 వరకు పెరిగింది. ఈ విధంగా పెన్షన్ దొరుకుతుంది.
అదేవిధంగా డబ్బులు లేకుండానే రేషన్ దొరుకుతుంది. అన్ని మనం దొరకలేదు అని చెప్పడం అని అంటే మనం అబద్ధం చెప్పడం, లేకపోతే ఏదో కుట్రపూరితంగా అవతలోడు వేసే గడ్డికి కకృతి పడి అబద్ధం చెప్పడం అన్నట్టే అవుతుంది, అంతకుమించి ఇంకేం కాదు. ఈ 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? 55 నెలల్లో ఏ విధంగా ఉందనంటే 58 సంవత్సరాలు కోరుకునే విధంగా ఉంది. రానున్న 58 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలి అని కోరుకునే విధంగా ఉంది. ఎందుకనంటే ప్రధానంగా అవతలోడు మనకేదో ఇవ్వాలి, మనం దాన్ని తిని బతకాలి అనే ఆలోచనను వీడాలండి. ఆయన ఇస్తున్నటువంటి ఉచితాలతో మనం సంబరపడిపోయి ఆయన ప్రభుత్వం కావాలని కోరుకోవడం కాదు. రాజు మంచివాడైతే ఆ పైవాడు తన కరుణను వర్షం రూపంలో కురిపిస్తాడు. ఆ వర్షం కారణంగా సస్యశ్యామలంగా రాష్ట్రం ఉంది. అదే ఏదో ఒక దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు పాలకుడైతే ఆ ప్రభావం ఈ నేల మీద పడుతుంది. తత్కారణంగా నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ ఉచితాలు అక్కడ ఎప్పుడు నిత్య కష్టాలుగా ఉంటాయి. ఆ కష్టాలేవి లేకుండా ప్రస్తుతం మనం సస్యశ్యామలమైనటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రంలో బతకగలుగుతున్నాం అని అంటే దానికి ప్రధాన కారణం ఒక మంచి మనసున్న మహారాజు కడుపులో పుట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కారకుడు అని నేనంట. కాబట్టి రానున్న 58 సంవత్సరాలు, 58 నెలలు కాదు, 48 నెలలు కాదు, 48 సంవత్సరాల పాటు ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నా. 58 మార్పు కోరుతున్నారా? లేదంటే మార్పు కోరుతున్నామండి. మార్పు కోరుతున్నామని అంటే ప్రభుత్వం మారడం అని కాదు అర్థం. ఈ ప్రశ్నకి చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యి మీరు అడిగే ప్రశ్నలు కూడా ఇలాగే ఉంటాయి. మార్పు కోరుకుంటున్నారా అంటే మార్పు కోరుకుంటున్నాం, మా జీవితాల్లో మార్పు కోరుకుంటున్నాం. మీడియా ఏ ఉద్దేశంతో మార్పు కోరుకుంటున్నారా అని అడిగిందో నాకైతే తెలీదు. కానీ మార్పు మేము ఏం కోరుకుంటున్నామని అంటే మా పాపలు ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మార్పు ఏంది? ఉన్నతి. తెలుగు మీడియం నుంచి ఏ విధంగా ఇంగ్లీష్ మీడియంకి మారిందో ఇదే మార్పు. ఇటువంటి మార్పునే కోరుకుంటున్నాం. ఆ మార్పు ప్రస్తుతానికి మనకు దొరికింది. ఇంకా 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 పెంచేటువంటి ఆలోచనలు మనం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రాజే మహారాజే చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం చదివించే ఉపాధ్యాయుల చేత ఇంగ్లీష్ మీడియం అన్నారు. తెలుగు మీడియం చదివించే ఉపాధ్యాయుల చేత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ విధంగా అనుభవం ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లకి స్కూళ్ళల్లో చదివించగలరు, మీరు ఏకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పెడుతున్నారు అని చెప్పేసి ఏదో ఒక విధంగా కుట్ర చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని రానియకుండా అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇంగ్లీష్ మీడియంని రానివ్వలేదు. కాబట్టి ఎన్నో కేసులు వేశారు. ఇంగ్లీష్ మీడియం అంటే పేదలు ఇంగ్లీష్ చదవడం ఏంది మా పిల్లలతో సమానంగా అంటే అక్కడ చాలా మంది బడాబాబులు ఏమున్నారు, పేరు కూడా చెప్పేద్దాం ఓపెన్గా, నారాయణ లాంటి సంస్థలు చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉన్నాయి. మా పాఠశాలలు జరగవేమో అనేసి అప్పట్లో గంట ఆయన విద్యా సంస్థలు పెద్ద అధినేత వీళ్ళందరూ ఈ విధంగా మా బిజినెస్ ఎక్కడ పడిపోతాయో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు రారేమో అనే భయంతో వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వివేకతకు మెచ్చుకోవచ్చు. చాలా ఎంత చెప్పినా తక్కువే. అక్కడ ఏం చేశారు, ఉపాధ్యాయులకు కూడా అర్థమయ్యేటట్టు ఆయన ఒక ప్లాన్ చేశారు. ఒకే పుస్తకంలో ఇంగ్లీషు తెలుగు రెండూ పెట్టారు. ఇటు తెలుగులో చదివి అర్థం చేసుకోవడం, ఇంగ్లీష్లో కూడా ఉంది కాబట్టి వాళ్ళకు చెప్పడం. 2 సంవత్సరాల పాటు ఈ విధంగా ఎప్పుడైతే కంటిన్యూ అయిందో 3వ సంవత్సరానికి పూర్తిగా తెలుగు ఎత్తేసారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ బుక్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు బుక్ 2 సపరేట్ చేశారు. ఇప్పుడు టీచర్లు కూడా ఎక్సలెంట్గా నేను వెళ్ళి మాట్లాడానండి. నేను MA BEd, నేను వెళ్ళి టీచర్లతో కాన్వర్సేషన్ చేస్తే స్వయంగా టీచర్లు అరే వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చిన్నప్పటి నుంచి తర్ఫీదు అయి వచ్చారా అన్నట్టుగా ఉన్నారు. అంటే అట్ ద సేమ్ టైం అటు టీచర్లకు ఆయన
వివరించి చెప్పగలిగే సామర్థ్యత వాళ్ళలోనూ పెంచాడు. అదేవిధంగా విద్యార్థుల జీవితాలకు బంగారు బాట వేశాడు. ఇది మార్పు. దీన్ని మేము ఆలోచించాలి, అసలు ఈ విధంగా చేయగలుగుతాడు అని. ఈ మార్పే మేము సుస్థిరంగా ఉండాలి అనుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందంటారు? నో డౌట్ వైసీపీ. పేరు? వైసీపీ అండి పేరు. గెలిచే పార్టీ పేరు అడిగారు, నాయకుడి పేరు అడగలా మీరు. నాయకుడి పేరే నేనంటుంది, పేరంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారండి. ఇప్పటి వరకు నేను చెప్పిన స్కీమ్స్ అన్ని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe .news.